ఆకు పచ్చ చందమామ నీవెలే నీవెలే నీకు మచ్చాలేడాలేనే లేవులే లేవులే నింగిలున్న చందమామయ్య చేతిల మహిమ ఏమున్నది నింగిలున్న చందమామయ్య చేతిల మహిమ ఏమున్నది మన్నుల నుంచెలి అన్నము తీసేటి మహిమ నీకున్నది మన్నుల నుంచెలి అన్నము తీసేటి మహిమ నీకున్నది మింట చుక్కలల్లవాడు చెమట చుక్కలల్ల నువ్వు మింట చుక్కలల్లవాడు చెమట చుక్కలల్ల నువ్వు రైతన్నల గొప్పతనం గురించి వాళ్ళ రెక్కల కష్టం గురించి సుద్దాల అశోక్ సార్ రాసిన పాట ఇది. అసలు రైతులకు ఎంత చేసినా వాళ్ళ చేత ఎంత చెప్పినా వాళ్ళను ఎంత పొగిడినా తక్కువనే. కానీ ఈసారి చూడుర్రి, అందరికీ అన్నం పెట్టే రైతన్నలనే అడుక్క తినేటోళ్ళు అన్నాడు. హవ్వా, చేతిలో అధికారం ఉంటే గట్ల అంటారా? మీకు ఎక్కడ పని లేదానయ్య? పొద్దుకులు గదే జోలా అడగనీకే మాట్లాడనీకే వేరే ఏం ముచ్చటలేదా? గిట్లా అడుక్కుంటారు వయ్యా. గీ మాటలు అన్నది ఎవరో తెలుసా? మంత్రి తుమ్మల సారు. కోదాడ నియోజకవర్గంలా కాపుగల్లు అనే ఊర్లా కొత్త రోడ్లకు శంకుస్థాపన చేయనికే పోయిండు సారు. గా సమావేశానికి ఊరోళ్ళందరూ వచ్చిర్రు. అందులో కొంతమంది రైతులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సారును రైతు బంధు ఎప్పుడిస్తారు సారు? రైతు భరోసా లేనట్టేనా సారు? నాకు రుణమాఫీ కాకపాయను సారు అని అడిగిర్రట. దానికి తుమ్మల సారు చూడుర్రి ఎట్లా మాట్లాడిండో. నాకు రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రుణమాఫీ రాలేదని అడుక్కునే బతుకు మనకు అవసరం లేదు. అబ్బరే బిడ్డ, ఎంత మాట అన్నాడు తుమ్మల సారు రైతన్నలను. ఏదో వ్యవసాయ శాఖ మంత్రి కదా, సారుని అడిగితే సారుకు చెప్పుకుంటే ఏమన్నా ఫైదా ఉంటది కావచ్చని రైతులందరూ రైతు బంధు గురించి రైతు భరోసా గురించి అడిగినట్టున్నారు. కానీ సారేమో గిట్లా అడ్డం పొడుగు మాట్లాడిండు. సర్కారే కష్టాలలో ఉంటే పొద్దుకులు మీ లొల్లేందయ్యా అన్నట్టు మాట్లాడిండు. ఓ తుమ్మల సారు, మీరు ఇలా సర్కార్లో ఉంటారు, రేపు దిగిపోతారు. కానీ వాళ్ళు సచ్చిందాక గదే వ్యవసాయం చేస్తారు. మీ పేరుకు ముంగట మాజీ అని వస్తది కావచ్చు గాని రైతులకు మాజీ అని రాదు. జర రైతులతోటి మాట్లాడేటప్పుడు జరంత మర్యాద ఇచ్చి మాట్లాడుర్రి. రైతన్నలను గట్ల చిన్నగతి చేసి మాట్లాడితే మంచిగుండదు అని అంటున్నారు రైతు సంఘాలోళ్ళు. అయినా ఇయ్య శాతగానప్పుడు ఓట్లకు వచ్చి ఏ ముఖం పెట్టుకొని హామీలు ఇచ్చిండ్రు? మీ ఇంట్లోకెళ్ళి అడుగుతున్నామా అని రైతులు అడుగుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి మీరే కాబట్టి దీనికి సమాధానం మీరే చెప్పాలన్నట సారు.